మన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్నెస్గా ఉంచుకోవాలి. మెంటల్గా, ఫిజికల్గా ఎప్పుడూ ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండటానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఇంకా టైం టు టైము నిద్ర లేగాలి, టైంకి పడుకోవాలి, ఇట్లా టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ టైం ప్రకారం జరగాలి. అప్పుడు ఫిట్నెస్ వచ్చింది. మనం టైం ప్రకారం అన్నీ తీసుకుంటే ఫిట్నెస్ వచ్చింది. మనం ఎప్పుడూ ఫిట్నెస్గా ఉండాలి. రెండోది, మనల్ని ఎవరైనా ఆహ్వానించారనుకో వాళ్ళకి టైం ఇవ్వాలి. పిలిచారు కదా అని వెళ్ళిపోయి పడిపోకూడదు వాళ్ళ ఇంటి మీద. కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం వస్తున్నామని అరేంజ్మెంట్స్ అన్న చేస్తారు కదా, కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళకి సేఫ్, మనకి సేఫ్. టైం అవ్వకుండా వెళ్ళామనుకో మనమే ఇబ్బంది పడాలి, వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైనా ఆహ్వానిస్తే టైం ఇవ్వాలి, కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. మూడోది, ప్రతిసారి మనల్ని ఎవరైనా ఏదైనా అండితే ఎస్ అనకూడదు. కొన్నిసార్లు ఖరాఖండిగా నో చెప్పేయాలి. వచ్చేసి కూర్చొని పోతారు కొంతమంది, మనకి ఇష్టం ఉండదు, మన టైం వేస్ట్. వాళ్ళ సోది కబుర్లు మనం వినటానికి టైం ఉండదు. పైగా మనం చెప్పేది కూడా ఓకే అనరు. వాళ్ళ అసందర్భంగా మాట్లాడతారు, నిజాయితీగా ఉండరు. ఇది కాదు, ఇది నిజం నేను చెప్పేది అన్నా కూడా వాళ్ళు ఓకే చెప్పరు. కాబట్టి నోవే అని చెప్పాలి. ప్రతిసారి ఎస్ చెప్పకూడదు. ఇది కంపల్సరీ. స్ట్రిక్ట్గా నో అని చెప్పి పంపించేయడమే సుఖం. ఇప్పుడు టైం లేదు, నెక్స్ట్ టైం వీ విల్ మీట్ అని చెప్పేసి బై బై చెప్పేయాలి. బాగుంది కదా. ఇంకోటి, అసందర్భంగా అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. నేను చెప్పిందే కరెక్టు అని మాట్లాడేసేయకూడదు. దానికి తగ్గ ప్రూఫ్ ఉండి అది చూపించగలిగితేనే అవతల వాళ్ళు ఆ మాటలకి ఓకే అనేవాళ్ళు అయితేనే మనం చెప్పాలి. అర్థవంతంగా మన మాటలు లేనప్పుడు మాట్లాడకూడదు. కామ్గా ఉంటుమే వాళ్ళని మాట్లాడిచ్చేసి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్గా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అట్లా మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. చిరునవ్వుతో మనకి శత్రువులుగా ఉన్నాళ్ళని కూడా మనం గెలుచుకోవచ్చు. మన చిరునవ్వుతో మన మీద ఉన్న కోపాన్ని కూడా వాళ్ళు మర్చిపోయేలాగా చేసుకోవాలి. ఆ చిరునవ్వుతో మళ్ళీ స్నేహంగా మనతో ఉండాలి. స్నేహంగా ముందుకెళ్ళాలంటే ఇవన్నీ పాటించాలి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ఇవన్నీ. చిరునవ్వుతో ముందుకెళ్దామా?